హలో, నేను శారది ప్రతాప్ ఇంటికి తీసుకొచ్చాను. ఈ సాయంత్రం నా స్నేహితులందరికీ పరిచయం చేస్తున్నాను. దానికి చిన్న పార్టీ ఏర్పాటు చేశాను. అంతా సరిగ్గా 6 గంటలకు వస్తారు. మీరు తప్పకుండా రావాలి. వచ్చేటప్పుడు ఫోటోగ్రాఫీ తీసుకోండి. ప్రతాప్ ప్రతాప్ గారే పార్టీ ఏంటి? హలో హలో, రాను శుద్ధి మించిపోతుంది. నువ్వు ఎలా బుద్ధి చెప్పాలో తెలియట్లేదు. కోరులో తిరుగుతా ఉంటే చిన్నవాళ్ళు కాదే. ఏం పాల్గొంటున్నాయా? తలంపుగా ఈ పార్టీ ఏమిటి? ప్రతాప్ ఎవరండి? తెలుగు గురించేందుకు కాంగ్రెస్ లో చూస్తారుగా తీసుకొని కూర్చోబెట్టి. హలో, ఎవరండి? బాగున్నారా? ఇంటికి రాలేదండి, ఆఫీస్ లో ఉన్నారు. ఇవన్నీ టిఫిన్ అంటాడు. కనుక రాగమ్మవారికి అన్ని తమ్ముడు అయ్యింటారు. చూడబుట్టిన వాళ్ళ కోసం ఈ పార్ట్ ఎవరు చేస్తారు ఈ రోజుల్లో? అయితే కాబోయే అల్లుడేమో అదే అల్లా చెప్పు. హలో, లేదండి, ఆయన ఇంకా ఇంటికి రాలేదు. ఆఫీస్లోనే ఉంటారు. ఆయన ఆఫీస్కి ఏదో పుచ్చుకట్టింది. అయ్యో నేను పార్టీ ఇచ్చిన త్వరగా ఇంటికి వెళ్ళాలని చూసాగా. ఇప్పటికే ఆలస్యం. మీరంతా ప్రతాప్ ఎవరా అని ఆలోచిస్తున్నారు కదా. అందుకే మీరు పరిచయం చేసి తర్వాత ప్రతాప్ గొప్పతనాల గురించి మీకు చెప్తాను. ప్రతాప్ ప్రతాప్ చిలక ప్రదర్శనలో 10 బహుమానాలు పొందిన ఈ ఛాంపియన్ డాక్టర్ 6,000 రూపాయలు. హలో, నేను ఎక్కడ మాట్లాడుతున్నాను? అందుకే తగిన శాస్త్రం జరిగింది. ఎంత డబ్బున్నా ఇంత మితిమీరిపోతామా? కాస్త వెనక ముందు చూస్తామా శారదమ్మ అని నెత్తి ఎవరు మొత్తుకుంటే విన్నగా. సరిసరి పదండి, ఇంకా విజయం అదివని. హలో, నేను రాజశేఖర్ మాట్లాడుతున్నానండి. ఏంటి, నాన్నగారి కంపెనీ దివాళా తీసిందా? జోకా? ఏమిటి, వ్యాపారంలో నష్టం 16 లక్షలు? ఏమిటి బాబు, ఏమిటి విపరీతం? విధి గోపాలం, విధి. విజయం కాదు, విపరీతం కాదు, మన చేత కంట. అంత పెద్ద వ్యాపారం చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఆస్తంతా పెళ్ళాం పిల్లల పేరు పెట్టి ఎంత అప్పు చేసినా పర్వాలేదు, అది పెద్ద మనిషి లక్ష్యం. సేఫ్టీ. పని విలువ, టైం విలువ, డబ్బు విలువ అంటూ ఊరందరికీ పాఠాలు చెప్పడం కానీ పెళ్ళాం బిడ్డల విలువ ఏమైనా ఆలోచించారా? నేనేదో ఇండిపెండెంట్ గా వ్యాపారం చేద్దాం అనుకుంటుంటే పెట్టుబడికే మోసం వచ్చింది. నేను సుబ్బయ్య గారు అబ్బాయి ఒక రోజులో పాపరైపోయాడని చెప్పుకుంటే ఎంత సిగ్గుచేటు. ఇవాళ నా బిడ్డలకు నేను సిగ్గుచేటయ్యానా? నాయనా చంద్రం, నువ్వు ఈ మాటలందుకు నాకు బాధలేదు. నేను మీకు సిగ్గుచేటైతే మీరు నాకు గర్వకారణంగా బతకండిరా. బతకాల్సిందే, ఏం పెట్టుకుని బతకాలి? నేను మీకు ఏం లోపం చేశానురా? జోడువారేనా? జలసాలు ఖర్చు పెట్టాను. లక్షాధికారి బిడ్డల్ని కోటీశ్వరం చేయదలుచుకున్నాను. పెద్దెత్తున వ్యాపారం సాగించాను. గ్రహచారం కాలేదు. బాబు గారు, జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందేం జరగాలో ఆలోచించండి. మీరు ఆ ఊసే పట్టించుకోరే. పైగా గుణపాల లాంటి మాటలతో గుండెల్లో పొడుస్తున్నారు. అవును, ఆశిస్తేనే తండ్రి, తెచ్చి పోస్తేనే భర్త.
ఇలాంటి సోమరపతుల మూలనే దేశంలో తగడిపోతుంది. దేశం గురించి ధర్మపుణాలు మనకెందుకు? రేపు పొద్దున పిల్లలు గట్టేం కావాలి? ఇప్పుడు నీకు గంగ పట్టుకుంది. మంత్రులాగా డబ్బు ఖర్చు పెట్టావే, అప్పుడు రావాల్సిందే నీకు ఈ ఆలోచన. ఒక్క పూట సినిమాకి 2,000 రూపాయలు ఖర్చు పెట్టాడే నీ పెద్ద కొడుకు, అప్పుడు ఏమైంది నీకు ఈ ఆలోచన? సోనా షాపుకి 100,000 అడుగు పెట్టాడే నీ రెండవ కొడుకు, అప్పుడు ఏమైంది నీకు ఈ తెలియదు? ఏదో కుక్క పిల్ల కోసం 6,000 రూపాయలు ఖర్చు పెట్టేదే, అప్పుడు ఏమైంది నీకు ఈ తెలియదు? ఉంది కాబట్టి ఖర్చు పెట్టాం, ఇప్పుడు లేదు కాబట్టి అవహరించండి. ఇంతకన్నా మీరేమంటారు? ఏమన్నా అంటారు, ఏమన్నా అంటారు. ఎవరైనా కాయ కష్టం చేసి డబ్బు కూడ పెట్టమంటారు. శ్రీకామానస్ ఇందా, దీనిలో ఆస్తితో అప్పులెన్నో అన్ని వివరాలు ఉన్నాయి. దీన్ని తీసుకుని దక్షత ఉంటే గట్టెక్కించు. నాకొద్దు. ఆస్తి 6 లక్షలు, అప్పు 16 లక్షలు అని ఈ ఇల్లు వాకిలి ఫర్నిచర్ అంతా ఆమె అప్పు తీరు. సరదా ఎంత దూరాలు తీసినా 1 లక్ష రూపాయలు దాచే ఉంచాను. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ పేరు నెలలా సేవింగ్స్ బ్యాంక్ లో వేస్తూనే ఉన్నాను. మాత్రమే ముందు చూపింది. పిల్లల ముగ్గురు సంతకాలు పెట్టిస్తే ఆ డబ్బుతో మళ్ళీ వ్యాపారం చేస్తాను. చేసిన వ్యాపారం చాలు. మా పేరున్న డబ్బు ముట్టుకోవడానికి వెళ్ళేది. మేము సంతకాలు పెట్టాం. మా డబ్బు మాకు బారేస్తే మా బతుకులు మేము బతుకుతాం. ఇన్ని మెతుకులు తింటూ. నీకు డబ్బే కానీ తండ్రి ఎక్కలేదు అన్నమాట. చెప్పండి, తండ్రి కావాలి, డబ్బు కావాలి? తండ్రి ప్రాణం ఇచ్చిన వాడే, కానీ డబ్బు లేకపోతే ఆ ప్రాణం కాస్త పోతుంది. అవును బాబు, మాయదారి డబ్బు కోసం మమకారాలు పెంచుకుంటారా? కష్టకాలంలో తండ్రిని ఆదుకోవడం మీ ధర్మం నాయన. గోపాల్, ఒకరి దయాధర్మాలపై బ్రతికే నీ చెట్టుకి నేను ఇంకా రాలేదయ్యా. కట్టుబట్టలతో ఈ ఊరు వచ్చాను, ఇంతటి వాళ్ళయ్యా. మళ్ళీ ఏ దూరదేశం పోతాను, జీవితం మొదలెడతాను. ఎవరొద్దన్నారు? ముందు మా డబ్బు మాకేవారు. నా పేరు ఎంత ఉంది? ఏ బ్యాంకులో మగవాళ్ళు కనిపిస్తారో నాకు అంతే ఇవ్వాలి. ఎవరి పేరంటుందో అంతే సార్. గోపాల్, వీళ్ళు నా వ్యాపార సమస్యలు ఎలాగో తెలుసలేదు. నువ్వే కొనుక్కోవాలి. చంద్రం పేర 50,000 ఉన్నాయి, అవి వారికి. రేపే ఆ డబ్బు బిజినెస్ లో పెట్టి లక్షలు సంపాదిస్తాను. రాజు పేర 25,000 ఉన్నాయి, ఏడాది కూడా రెట్టింపు చేస్తాను. కల్పన పేర 25,000 ఉన్నాయి, అవి వాళ్ళ అమ్మకి. వద్దు నాన్న, వద్దు. చంద్రానికి ఇది వ్యాపారంలో పెడతాడు. అమ్మకిస్తే కర్పూరంలో ఖర్చు పెట్టేస్తుంది. సరే, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి. నా బాధ్యత తీరిపోయింది. ఏమండి, నాకేం లేదా? మీకోసం నేను కదా కాదు. ఆయన మీకేం తప్పమే. రత్నాలు 3 బిడ్డలు ఉన్నారు. ఎవరిద్దరున్నా నిరోధం జరిగిపోతాయి. చంద్రుని పూర్ణ పెట్టి పూజించుంటారు. నాకు నిరోధం ఎక్కడ ఉన్నాయి? రాత్రి మొదలు బిజినెస్ చేయాలి. కావాలంటే రాజు దగ్గర ఉన్నామని. భార్యాభర్తలను విడదీయడం మహాపాపం. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర. అయినా తల్లెవరు, తండ్రెవరు, తనయుడెవరు? మీరు కొడుకులు కాదురా రాక్షసు. కోడలు రాగానే తల్లిని తండ్రిని కొడుకులు దూరం చేస్తారని విన్నాను. కానీ మీరు చేతికి 4 డబ్బులు రాగానే తల్లిని దూరం చేస్తున్నారు. ఇంకా నాకు కొడుకైనా కూతురైనా కల్పన దాని దగ్గరే ఉంటాను. అమ్మా అమ్మ, నీకు పుణ్యం ఉంటుంది. నా దగ్గర నేను పెళ్లి చేసుకుని కొత్తవారింటికి వెళ్ళవలసిందని. ఈ జన్మలో పుట్టవలసిన బిడ్డలు కాదు, రోజుల్లో నేను చేసుకున్న పాపాలు. మాట్లాడండి, చెప్పండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చెప్పండి. ఏ గంటలు దూరమంటారు? చెప్పండి. అంత అవసరం వచ్చిందని కన్న బిడ్డలు కాదు పనున్నా నీ ఉప్పుకి ఆస్తితో నేను బ్రతికే ఉన్నానుగా. మన ఇంటికి పదం కదండి. పదండి బాబు. నీ విశ్వాసం నాకు బాగా తెలుసు. ఆ సమస్యలను పరిష్కరించి పోవలసిన అప్పులు ఇచ్చేసి నా మానం కాపాడు. నా బిడ్డలో కంట కనిపెట్టు. మనం తీరిపోయింది గోపాలం. పరాయి పరుసలో తరదాచుకోలేదు. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిదానా, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను? బిడ్డలు పొమ్మంటే, భర్త పొమ్మంటే ఇక కట్టిన తారీఖు కట్టుకున్న భార్యను పోషించగల శక్తి ఇంకా నాలో చావలేదు. వెళ్ళిపోతున్నారా బాబు? ఏం చేస్తానన్నయ్య,
మన ఊళ్ళో కట్టెలు అమ్ముకోలేం కదా, ఎక్కడో చోట ఎవరైనా బతకాలిగా. అంత మాట అనకండి బాబు, ఎంతకాలం మీ ఉప్పు తిన్నాను, కాలి కష్టం చేసైనా మిమ్మల్ని పోషించుకుంటాను. కళ్ళ గింజ అంతా కలిసిపోయాం. మీరు అనదు బాబు. శారదా, అంతా అయిన తర్వాత ఈ బంగారం మాత్రం ఉండమని తెలుస్తుంది. పాపం గంగకి ఇచ్చి ఏ పరుపులు పెట్టో బతుకుతాయి బాబు. నవమాసాలు మూసి కలిసి ఎవరయ్యిందండి కలిసి కలిసి తాగుదాం రమ్మన్నా. అవును గంగయ్య, ఇంతకాలం మా కడుపుండా తిండి పెట్టావు. ఈ విధంగానే నా నీ రుణం తీర్చుకోదు. గంగని కాస్త కనిపిస్తుంది. అలాగే